ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. భారీగా వర్షాలు వరదలు రెండు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేశాయి. గత 30 ఏళ్లలో ఎప్పుడూ చూడని విధంగా వర్షాలు కురిశాయి. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భారీ వర్షాల ఎఫెక్ట్ ఏపీపై గట్టిగానే పడింది. 2 రోజులుగా జోరున కురుస్తున్న వర్షానికి వంతెనలు తెగిపోయాయి. దీంతో విజయవాడ లాంటి రాజధాని ప్రాంతం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. భారీ వర్షాల కారణంగా విజయవాడలో కొన్ని ప్రాంతాలు జలమయం అయ్యాయి. విద్యాధరపురం, ఆర్ఆర్ నగర్, విజయవాడ సెంట్రల్ బస్టాండ్, బిన్ సర్కిల్, ఫ్లైఓవర్ ప్రాంతాల్లో రహదారులు జలమయం అయ్యాయి. రోడ్లపైకి భారీగా నీరు చేరడంతో ట్రాఫిక్కు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. పైపుల రోడ్డు, సింగనగర్ వంటి ప్రాంతాల్లో పూర్తిగా జలమయంగా మారాయి. 4 రోజులుగా ఆహారం కూడా అందక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అయితే వరద సాయంపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వరదలతో విలవిలలాడుతున్న విజయవాడకు కేంద్రం 3,300 కోట్ల రూపాయల వరద సాయం అందించినట్లు భారీగా ప్రచారం జరిగింది. ఇప్పటికే వరద ప్రాంతాలకు ఆర్మీని పంపించడంతో పాటు అవసరమైన సామాగ్రి, హెలికాప్టర్లు పంపుతున్న కేంద్రం ఈ మేరకు ఆర్థిక సాయం కూడా చేసిందంటూ ప్రచారం జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సైతం కేంద్రం ఏపీ, తెలంగాణకు కలిపి 3,300 కోట్లు ఇవ్వడంపై ధన్యవాదాలు చెప్పినట్లు ఓ ట్వీట్ కూడా హల్చల్ చేసింది. అయితే కేంద్ర సాయంపై సీఎం చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాలకు కేంద్రం 3,300 కోట్లు ఇచ్చిందంటూ జరుగుతుంది కేవలం పుకారు మాత్రమేనని, ఇది కరెక్ట్ కాదన్నారు. ఇంకా తాము కేంద్రానికి వరద సాయంపై రిపోర్టే పంపలేదన్నారు. సోమవారం కేంద్రానికి నివేదిక ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు. మరి దగ్గుబాటి పురంధేశ్వరి ఎందుకు వరద సాయంపై ట్వీట్ చేశారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పని చేయకపోవటం వల్లే ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది.